ఐఏఎస్ ఐపీఎస్లు వణికిపోతున్నారు. ఇన్నాళ్లు జగన్ కు ఊడిగం చేసిన కొందరు అధికారులు ఇప్పుడు యూటర్న్ తీసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉండడంతో ప్లేట్ ఫిరాయిస్తున్నారు. నిన్నటిదాకా ప్రతిపక్ష నేతల్ని ఇబ్బంది పెట్టిన అధికారులు ఇకపై న్యాయబద్ధంగా పనిచేస్తామంటున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్లు సేఫ్ ప్లేస్ లోకి వెళ్లే ప్రయత్నాల్లో వారంతా ఉన్నారు. ఇక సీఎం పేషి నుంచి కింది స్థాయి వరకు స్థానాలు వెతుక్కుంటున్నారు. ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల ముందు అధికార ప్రతిపక్షాల మధ్య లెక్కలు తారుమారవుతున్నాయి. నిన్న మొన్నటిదాకా తెలుగుదేశం జనసేన కూటమి కలిసి పోటీ చేయబోతున్నాయని, సీట్ల సర్దుబాటు కూడా ఫైనలైజ్ కావడంతో బీజేపీ రావడం లేదని అందరూ భావించారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ఒకే వేదికపై నుంచి సీట్ల సర్దుబాటుపై ప్రకటన చేయడంతో పాటు అభ్యర్థుల తొలి జాబితాను కూడా ప్రకటించారు. రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు, వారికి అనుకూలంగా ఉన్న బ్లూ మీడియా, వైసీపీ సోషల్ మీడియా, పేటీఎం బ్యాచ్లు కలిసి టీడీపీ బీజేపీ మధ్య పొత్తు లేదని, చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు విఫలమయ్యాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. చివరకు బీజేపీ ఆహ్వానం మేరకు రెండోసారి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారు. 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి అమిత్ షా, జేపీ నడ్డాతో చర్చలు జరిపారు. తెలుగుదేశం ఎన్డీఏలో చేరుతోందని, ఆ పార్టీని స్వాగతిస్తున్నామంటూ బీజేపీ ప్రకటించింది. దాంతో ఇప్పటిదాకా అధికార వైసీపీతో అంటకాగిన అధికారులు ఇప్పుడు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎన్డీఏ కూటమిలో టీడీపీ చేరడంతో ఇకపై బ్యాలెన్స్డ్ గా ఉండాలని, న్యాయం వైపే నిలబడాలని భావిస్తున్నారు. మరోవైపు కొందరు ఐఏఎస్లు, ఐపీఎస్లు సేఫ్ ప్లేస్ లోకి వెళ్లేందుకు ట్రై చేస్తున్నారు. కలెక్టర్లు, ఎస్పీలుగా ఉన్నవారు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అధికార పార్టీ చెప్పిన మాట వినకపోతే అటువైపు నుంచి, వింటే ప్రతిపక్షం వైపు నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని, అంతేకాకుండా ఎన్నికల కమిషన్ కూడా కన్నెర్ర చేస్తుందని, అందుకే న్యాయబద్ధంగా పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో కొంతమంది అధికారులు తెలివిగా టీడీపీ నేతలతో టచ్ లోకి వెళ్లారు. టీడీపీ ఏం చెప్తే అదే చేస్తామని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇదే అధికారులు నిన్న మొన్నటిదాకా వైసీపీతో అంటకాగడంతో టీడీపీ నేతలు వీరిని నమ్మడం లేదు. మొత్తానికి టీడీపీ ఎన్డీఏలో చేరినట్లు అధికారిక ప్రకటన రావడంతో ఇప్పుడు ఏపీలో అధికారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్లు టెలికాన్ఫరెన్స్ పెట్టుకుని మరీ మాట్లాడుకుంటున్నారు. ఇకపై జాగ్రత్తగా ఉండాలని ఒకరికొకరు సూచించుకుంటున్నారు.